విష్ణు సహస్రనామము 26వ శ్లోకము. సుప్రసాదః ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుక్ విభుః సత్కర్త సత్కర్తుస్సాధుః జహ్నుర్నారాయణో నరః. ఓం సుప్రసాదాయ నమః. అతి సులభుగా ప్రసన్నుడై అనుగ్రహించువాడు విష్ణువు. కేవలము నామస్మరణ గావించినంత మాత్రమున ప్రసన్నుడై భక్తులను ఉద్ధరించుచు ద్వేషముతోనైనను ఎల్లవేళలా నారాయణుని తలచిన కారణంగా పూతన కంస శిశుపాలాదులయందు విష్ణువు అనుగ్రహమును ప్రసాదించను. గీతయందు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రవచ్చతి అని విష్ణు అవతారమైన కృష్ణుడు చెప్పి ఉన్నాడు. శ్రద్ధాభక్తులతో ఒక ఆకు, పుష్పము, పండు లేక నీరు ఇచ్చిన అనుగ్రహింతునని అభయమిచ్చుచున్నాడు. సుప్రసాదుడకు విష్ణువుకు నమస్కారము. ఓం ప్రసన్నాత్మనే నమః. ప్రసన్నాత్మనుడనగా సర్వవేళలయందు శుద్ధముగను ఆహ్లాదకరముగను ఉండువాడు. పరమాత్మ గుణాతీతుడు. ఎట్టి దుఃఖములు అతడి అంటజాలవు. దుఃఖములు జీవుడు ప్రకృతితో పైన వేసుకొని నిండుట వలన కలుగుచున్నది. ప్రకృతితో సంబంధము పెట్టుకొనని పరమపురుషుడైన పరమాత్మకు దుఃఖములు ఉండజాలవు. కనుకనే ఎప్పుడు ఆహ్లాదముగా శుద్ధుడగును విష్ణువు ఉండుచున్నాడు. ప్రసన్నాత్ముడవు విష్ణువుకు నమస్కారము. ఓం విశ్వదృగే నమః. విశ్వమంతటికి ఊపిరినిచ్చువాడు కావున విష్ణువు విశ్వదృక్ అను చెప్పబడుచున్నాడు. విశ్వానికి ఆధారభూతుడు, సర్వానుభవములకు నిలయుడని విష్ణువు ఊతనిచ్చువాడు. ఊత ఇవ్వబడునది ఒకటే అగుట వలన జనాభాలో ఎదుగుబొదుగులు కలుగుచుండునప్పటికీ పరమాత్మకు ఎటువంటి కీడును కలుగపోదు. తుఫాను సంభవించినప్పుడు అలల విజృంభణ ఎక్కువైనప్పటికీ సముద్రమునకెట్టి ఆపదయు ఏ విధముగా కలుగదో అదే విధముగా పరమాత్మకు ఎట్టి కీడు ఆపద వాటిల్లబోదు. విశ్వదృక్కుడైన విష్ణువుకు నమస్కారము. ఓం విశ్వభుజే నమః. భుక్ అనగా స్వీకరించుట లేకుట మృంగుట అని అర్థము. అన్ని అనుభవములను స్వీకరించుటచే విష్ణువు విశ్వభుజుడు అగుచున్నాడు. మనోబుద్ధులకు పరిమితమైన ఆత్మ సర్వానుభవములను పొందుచున్నది. ప్రళయకాలయముందు అన్ని రూపనామములు పరమాత్మ తనలో ఇముడ్చుకొనును. అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులను కలుగు అనుభవములను తనలో లీనము కావించుకొనును. అట్టి స్థితినే అద్వైతానుభూతి అందురు. అట్టి స్థితికి కారకుడగొటచే విష్ణువు విశ్వభుజుడని పిలవబడుచున్నాడు. విశ్వభుజుడకు విష్ణువుకు నమస్కారము. ఓం విభవే నమః. అనేక రూపములుగా వ్యక్తమొకటచే విష్ణువును విభుడని పిలుచుట కలదు. సర్వవ్యాపి సత్యస్వరూపుడైన పరబ్రహ్మ ఒకడే అయినప్పటికీ మాయా ప్రభావముచే అనేక రూపములుగా ఈ విశ్వమును వ్యవహరించుచున్నాడు. ఒకడేగు పరమాత్మ విష్ణువు వివిధ రూపములుగా ఎరుగబడుచున్నట్లు ముండకోపనిషత్తునందు చెప్పబడినది. ఈ భావమే పురాణములు పరమాత్మ అవతారములను వివరించుచున్నవి. విభుడకు విష్ణువుకు నమస్కారము. ఓం సత్కర్తే నమః. సాధుజనులను బుద్ధివరేణ్యులకు అమితముగా మెచ్చుకొని సంతోషించువాడొకటచే విష్ణువు సత్కర్త అని తెలియబడుచున్నాడు. మరియు ధర్మానువర్తులందరికీ ఆశ్రయుడు. ధర్మానుచరులైన సాధు సజ్జనులందరూ విష్ణు ద్వారములెప్పుడూ తెరిచి ఉండును. సత్కర్త అయిన విష్ణువుకు నమస్కారము. ఓం సత్కృతాయ నమః. సజ్జనులందరిచే కీర్తింపబడి పూజించబడువాడు సత్కృతుడు. నారదాది మహాపురుషులే కాక ఎల్ల జనులచే కీర్తింపబడుచున్నాడు నారాయణుడు. సజ్జనులు ఆచరించు ప్రతికరమయు ఒక యజ్ఞమై అవి భగవత అర్పితమగుచున్నవి. ఉపనిషత్తులు వివరించుచున్నవి. సకల జనులచే కీర్తింపబడు సత్కృతుడు విష్ణువుకు నమస్కారము. ఓం సాధవే నమః. ధర్మమును అనుసరించి జీవించువాడు సాధువు. ఆత్మ చైతన్యము, తేజస్సు, శక్తి, ధర్మావలంబులకు కలిగించి సాధుజీవము సాగించుటకు పరమాత్మ సహకరించుచున్నాడు. కాబట్టి విష్ణువును మించిన సాధువు మరొకరు లేరు. సాధువైన విష్ణువుకు నమస్కారము. ఓం జహ్నవే నమః. ప్రజలను కార్యాకారణ సంబంధముకు ధర్మపదము వైపు నడిపించువాడు కావున విష్ణువును జాహ్నవి అని అనుందు. జాహ్నవి అయిన విష్ణువుకు నమస్కారము. ఓం నారాయణాయ నమః. నారాయణ శబ్దముకు అనేక అర్థములు కలవు. ఒకటి నరులకు వసతి కల్పించువాడని అర్థము. రెండవది అహంకార పూరితులైన జీవులకు ఆశ్రయుడని అర్థము. మూడవది నరుడునుగా ఈశ్వరుడనియు ఈశ్వరుని నుండి సృజింపబడిన తత్వములకు నారహ అని అర్థము. ఈ తత్వములు శాసించు నియమించు పోషించువాడొకటచే నారాయణుడని చెప్పబడుచున్నాడు. నాలుగవది నారహ ఎనగా జలము లేక నీరు అని అర్థము. ప్రళయకాలముంద నీరూపములను నీరుగా మారును. ఆ నీటియందు అరటి ఆకుపై పరుండి తేల్చు
ధ్యాన నిమగ్నుడైన ఉండటచే నారాయణుడిని పిలువబడుచున్నాడు. పురాణములు వర్ణించుచున్నవి. ఇన్ని విధములుగా తెలియబడు నారాయణుడే పరమాత్మ విష్ణువు. నారాయణుడైన విష్ణువుకు నమస్కారము. ఓం నారాయణ నమః. జీవులకందరికీ మార్గము చూపి నడిపించువాడు విష్ణువు. సనాతనుడైన విష్ణువు అందరికీ తోడు నీడగా ఉండుటచే నారాయణుడని పిలువబడుచున్నాడు. నారాయణుడకు విష్ణువుకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవాయ.